ఈ నెల 27 లోపు 6000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను ఫైనల్ చేసి వారికి 3 నెలల పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతి రెవెన్యూ మండలానికి సుమారు 8 మందికి తగ్గకుండా సర్వేయర్లను ఏర్పాటు చేస్తామన్నారు. భూపారతి రెవెన్యూ సదస్సులో పాల్గొనడానికి హెలికాప్టర్ ద్వారా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చేరుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆగస్టు 15 లోపు వీలైనన్ని జటిలమైన భూ సమస్యలను పరిష్కరించే విధంగా ప్రయత్నిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెలాఖరులోపు మొదటి విడతగా 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు ఫైనల్ చేస్తామన్నారు. చెంచులకు వారి ఉప తెగలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9,872 మందికి ఫుల్ ఫ్లెడ్జ్ లో ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఐటీడీఏ పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు ప్రతి నియోజకవర్గానికి 3,500తో పాటుగా అదనంగా కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎంఆర్ఓ స్థాయి అధికారులు ఈ భూభారతి 2025 చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ కోసం గ్రామ స్థాయిలో సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలను పరిష్కరించే దిశగా టేక్అవుట్ చేయడం జరుగుతుంది. ఆగస్టు 15 లోపు వీలైనన్ని జటిలమైన సమస్యలని శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఈ భూభారతి చట్టం ఏర్పాటు చేయడం కానీ పరిష్కరించే దిశలో అదే దిశలో ప్రయాణం చేస్తుంది. సర్వేయర్స్ లైసెన్స్డ్ సర్వేయర్లు 6,000 మంది ఈ నెల 27వ తారీఖు నాడు ఫైనల్ చేస్తాం. 3 నెలలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ప్రతి రెవెన్యూ మండలానికి సుమారు 8 మంది తగ్గకుండా సర్వేయర్లు కూడా ఏర్పాటు చేస్తాం. ఇందిరమ్మ ఇళ్ళు ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ 4,50,000 ఈ నెలాఖరులోపు లబ్ధిదారుని ఫైనల్ చేస్తున్నాం. ప్రత్యేకంగా చెంచులు వారి ఉపతెగలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9,872 మందికి ఫుల్ ప్లెడ్జ్లో ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేయడం జరిగింది. అవి ఇవ్వటం జరుగుతుంది. అదే రకంగా ఐటీడీఏ పరిధిలోని అన్ని నియోజకవర్గానికి 3,500తో పాటుగా అదనంగా అక్కడ ఉండే గిరిజనుల సంఖ్యను బట్టి అదనంగా ఇళ్ళు కూడా ఇవ్వటం జరుగుతుంది.